డెసిషన్ డే రోజు ఏపీ లీడర్లు హస్తిలో హల్చల్ చేశారు. సీమాంధ్ర తెలంగాణ నేతలు మీటింగ్లతో బిజీగా గడిపారు. ఉదయం 10:30కు సీమాంధ్ర కేంద్ర మంత్రులు దిగ్విజయ్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు వరుస భేటీలు వేశారు. ఏపీ భవన్లో సీఎంతో సమావేశమై చర్చించారు. సోనియా, రాహుల్ ప్రధానితో భేటీ అయిన తరువాత మధ్యాహ్నం 12:15 సోనియా నివాసంలో కోర్ కమిటీ సమావేశం జరిగింది. సిడబ్ల్యూసీ ముసాయిదాను ఫైనల్ చేశారు. మధ్యాహ్నం 1 గంటకు సీమాంధ్ర కేంద్ర మంత్రులు సోనియాతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లో సీమాంధ్రులకు భద్రత, సాగునీరు, ఉద్యోగాల్లో అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. అందరికీ న్యాయం జరిగేలా నిర్ణయం ఉంటుందని, పార్టీ తీసుకునే నిర్ణయానికి నేతలు కట్టుబడాలని చెప్పి పంపారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా, ఒకవేళ విభజనకు అనుకూలంగా చెప్పినా మళ్లీ మేము వాస్తవాలు దృష్టి తీసుకొచ్చి మనసు మార్చగలమని, కాంగ్రెస్ విధానాన్ని గతంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏదైతే నిర్ణయం చేసుకున్నా దానికి మళ్లీ మద్దతుగా చేయగలమని ఒక నమ్మకంతో ఉన్నాం. రాష్ట్ర విభజన జరిగితే నేను రాజకీయాలు తప్పుకుంటాను, దాన్ని కట్టుబడతాను. We have expressed our concerns about what might be the decision that might be taken in the Central Working Committee later today. We do respect the sentiments of the people all across the state that it might be a decision which might have the wrong kind of perception in some parts of the states, which will not only harm the political prospects but could also raise emotive issues in the people of Andhra Pradesh. మధ్యాహ్నం 2:30కు దిగ్విజయ్తో భేటీ అయిన సీఎం ఆ తర్వాత సీమాంధ్ర మంత్రులతో రహస్య మంత్రాలు చేశారు. హైదరాబాద్ పై గట్టి పట్టు పట్టాలని చర్చించారు. మధ్యాహ్నం 3:30కు ఏఐసీసీ ఆఫీసులో దిగ్విజయ్ సింగ్ తో బొత్స సమావేశమై విభజనపై చర్చించారు. మరోవైపు తెలంగాణ నేతలు కూడా వరుస భేటీలు వేశారు. మార్నింగ్ విహెచ్, పాల్వాయి, జైపాల్ రెడ్డి నివాసాల్లో సమావేశమై ఢిల్లీ డెవలప్మెంట్స్ పై చర్చించారు. తెలంగాణకు ఎందుకు మద్దతివ్వాలనే అంశంపై లేఖలు తయారు చేసిన టీ నేతలు కొందరు సిడబ్ల్యూసీ సభ్యులకు ఆ లెటర్స్ ను పంచిపెట్టారు.